ఇజ్రాయెల్ దాడులతో నిరాశ్రయులైన గాజా ప్రజలు ఆశ్రయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణభయంతో వేరే ప్రాంతాలకు వలసపోతున్న పాలస్తీనియన్లు కూసింత జాగా దొరక్క అల్లాడిపోతున్నారు. సాయం కింద ఇచ్చిన టెంట్లు ఇజ్రాయెల్ దాడుల్లో కూలిపోవడంతో నివాసాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని గాజావాసులు వాపోతున్నారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న భీకర దాడులకు గాజా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. వరుస దాడులు కారణంగా గాజా ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు తరలిపోతున్న పాలస్తీనియన్లకు ఆశ్రయం దొరకట్లేదు. తమ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్లినా బాంబు దాడులే తప్ప శాంతి కనిపించడం లేదని గాజావాసులు వాపోతున్నారు. ఉత్తర తూర్పు గాజా నుంచి పారిపోతున్న ప్రజలు కూసింత జాగా దొరక్క అల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు తరలిపోతున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తుండటంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భవనాలు పూర్తిగా ధ్వంసమవడంతో తాత్కాలిక గుడారాల్లో కాలాన్ని సాగదీస్తున్నారు. నిత్యం దాడులు జరుగుతుండటంతో తాత్కాలిక టెంట్లు కూడా కూలిపోతున్నాయి. ఆ చిరిగిపోయిన గుడారాల్లోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొంతమంది ధ్వంసమైన భవనాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు డబ్బులు లేక దాడులు జరిగే ప్రాంతాల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని కొంతమంది గాజావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కింద ఇచ్చిన టెంట్లు ఇజ్రాయెల్ దాడుల్లో కూలిపోవడంతో నివాసాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు. అటు తమకు ఖాళీ చేసే సమయం కూడా ఇజ్రాయెల్ ఇవ్వట్లేదని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చిన గంటలోపే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా తమకు భద్రత లేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు తినడానికి సరైన తిండి కూడా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గాజా పౌరులు ప్రపంచ దేశాలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 1,63,500 మందికి పైగా పౌరులు గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.